దేశంలో మరొక భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగానే విమాన ఇంజిన్ పాడైనట్లుగా తెలుస్తోంది. సకాలంలో గుర్తించిన విమాన పైలట్ ఏటీసీ సూచనలతో ముంబై విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. అత్యవసరంగా ల్యాండింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 300 మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ఒక భారీ డిజాస్టర్ త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఇంజిన్లో సమస్య తలెత్తింది. ఇంజిన్ ఫెయిల్ అయినట్లుగా తెలుస్తుంది. సహజంగా విమానంలో 2 ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా రెండో ఇంజిన్ మీద సహజంగా రన్ అవుతుంది. అత్యవసర ల్యాండింగ్ వరకు అయినా రన్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి విమానంలో ఇంజిన్లో సమస్యలు తలెత్తడంతో ఇమ్మీడియట్గా ముంబైలో ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అత్యవసర ల్యాండింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి విమాన ప్రమాదాలు ప్రతిరోజు నమోదవుతున్న తరుణంలో విమానంలో సమస్యలు, సాంకేతిక లోపాలు లేదంటే ఇతరత్రా కారణాల వల్ల అనేక సందర్భాల్లో విమాన ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం మనం చూసాం. ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందో. 270కి పైగా ప్రజలు, అమాయకులు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ప్రథమంగా ఇంజిన్ సమస్యలే కారణం అంటూ తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి, అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఫ్యూయల్ పంప్ చేసేటువంటి స్విచ్ ఆఫ్ అయింది అంటూ అక్కడ కాక్పిట్లో రికార్డ్ అయింది. ఒక పైలట్ ఇంకో పైలట్ని అడిగితే లేదు నేను ఆఫ్ చేయలేదు అని చెప్పి ఆ పైలట్ చెప్పాడని. ఈలోపు ఫ్యూయల్ పంపింగ్ ఆగిపోవడం వల్ల ఇంజిన్కి ఒక్కసారిగా విమానం ఆ శక్తిని కోల్పోయి, ఎగిరిపోయే శక్తిని కోల్పోయి ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు దాస్తున్నారు అంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని బయటికి చెప్పడం లేదని రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.